పెంచిన విద్యుత్ ఛార్జీలు కరెంటు కోతలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరగనున్న ధర్నాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మరి కాసేపట్లో ధర్నా ప్రారంభం కానుంది. వైఎస్ షర్మిల గారి పాదయాత్ర కూడా ప్రారంభమైంది. సత్తెనపల్లి అవుట్స్కట్స్ లోకి వచ్చింది. మరి కాసేపట్లో తాలూకా సెంటర్ కు చేరుకొని ఇక్కడ వైఎస్ విజయమ్మ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు అదేవిధంగా షర్మిల గారు ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చి ధర్నాలో పాల్గొనున్నారు. ప్రధానమైన నేతలంతా కూడా ఈ ధర్నాలో పాల్గొని ఇప్పటికే చాలా మంది మీరు చూస్తున్నారు, చాలా మంది జనం కూడా ఇక్కడికి చేరుకుని ధర్నాకు మద్దతు పలికి పెరుగుతున్నటువంటి విద్యుత్ ఛార్జీలు అదేవిధంగా విద్యుత్ కోతలకు నిరసనగా ఈ ధర్నా కార్యక్రమం మహాధర్నా ఏర్పాటు చేశారు. ఇక్కడ మన దగ్గర జిల్లా కన్వీనర్ ఉన్నారు రాజశేఖర్ గారు, ఆయనతో మాట్లాడి అసలు ఈ ధర్నా కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేశారు కనుక చెప్పండి. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, ఎట్లా ఉంది స్పందన? గుంటూరు జిల్లాలో కరెంటు విపరీతమైనటువంటి కోతలు, పగలు అసలు కరెంటు ఉండనే ఉన్నట్ల గ్రామాల్లో రాత్రిపూట కూడా విచ్చలవిడిగా తీస్తా ఉన్నారు. పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది పడతా ఉన్నారు, పరిశ్రమలు మూతపడతా ఉన్నాయి. ప్రజలు గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ అయితే నీటి సరఫరా లేక అవస్థపడుతున్నారు. అన్ని రకాలుగా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటా ఉన్నారు ప్రజలు. అసలు దానికి ఒక వేళ లేదు, పాడా లేదు, ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు తీస్తా ఉన్నారు. ప్రభుత్వానికి పూర్తిగా అదుపు కూడా తగ్గిపోయినట్లుగా కనబడతా ఉంది. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం పూర్తిగా కనబడతా ఉంది. జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా ఈ యొక్క విద్యుత్ ఛార్జీలు పెంచినందుకు గానీ కోతలకు గానీ ప్రజలు కట్టుబడతా ఉన్నారు. దానిలో భాగంగానే మా జిల్లాలో మరి జనులు వాలంటీర్గా ప్రజలు పడుతున్న ఇక్కట్లకు ఆ బాధలు తట్టుకోలేక ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ధర్నాలు గానీ యాక్షన్స్ గానీ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. కాబట్టి ఈ పార్టీయే రాబోయే రోజుల్లో మంచి చేస్తుంది అనే ఒక ఆలోచనతో ప్రజలంతా ఉన్నారు. చాలా అంధకారంగా ఉంది. పల్నాడు ప్రాంతం కాదు రాష్ట్ర వ్యాప్తం కూడా ఇప్పుడు కూడా ఏ ప్రభుత్వంలో కనీవిని కూడా ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా అంధకారంగా మార్చేటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి కిరణ్ కుమార్ రెడ్డి గారికి దక్కుతుంది. పెంచిన విద్యుత్ ఛార్జీలు కరెంటు కోతలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. ఇందులో భాగంగా గుంటూరులో ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు. అక్కడ రెస్పాన్స్ బాగుంది. మరి విజయవాడలో ఏ విధంగా ఉందో? కరెంటు వాతలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చింది. అందులో భాగంగా విజయవాడ గాంధీనగర్ లోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ వాణి వినిపించడానికి ప్రభుత్వానికి నిరసన తెలపడానికి ఈ రోజు పెద్ద ఎత్తున బైఠాయించింది. గ్యాస్ ఆధారితకు సంబంధించినటువంటి అన్ని ఇండస్ట్రీస్ ని కూడా మూతబడేటువంటి పరిస్థితి ఉంది. యాక్చువల్ గా ఎంసీఎండి అనేటువంటిది అంటే మిలియన్ క్యూబిక్ మీటర్లకు సంబంధించి 64 మిలియన్ క్యూబిక్ మీటర్లు ఉత్పత్తి అయ్యేటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఈ రాష్ట్రంలో కృత్రిమంగా దీన్ని అణిచి $4 దొరికేటువంటి దీన్ని $14 పెంచినటువంటి వైనం రిలయన్స్ అనేటువంటి కనబడతా ఉంది. ఈ ప్రభుత్వానికి ఒక లక్ష్యం కాదండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజానికంలో వెలుగును చూడాలనే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముందు చూపుతోటి ఇతర రాష్ట్రాల నుంచి కరెంటును ముందుగానే కొనుగోలు చేసి ఈ రాష్ట్రం ఎప్పుడు కూడా చీకటిమయం కాకూడదు, ఈ రాష్ట్రం వెలుగుతో కాంతులతోటి ఉండాలి, అదే నాకు కావాల్సింది, నిజమైన పేదవాడి చిరునవ్వును చూడాలనే ఉద్దేశంతో ఆనాడు ఎప్పుడు చూసినా కరెంటు విద్యుత్ కోతలు లేకుండా నిరంతరం కరెంటు ఇచ్చినటువంటి మహానుభావుడు కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే